రేయ్ బయటికి రండి రా, బయటకు వస్తేనే మీ అంత చూస్తా. బయటికి రండి. రేయ్ రండి రా, బయటికి రండి. దమ్ముంటా బయటికి రండి. ఈడోడో బయటకు వస్తేనే కొడతా అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? బయటికి రండి. బయటకు వస్తేనే మీ అంత చూస్తా. బయటికి రండి. అది సంగతే. ఒరేయ్ లైట్ ఎందుకు ఆపావురా? ఏం లేదత్తా, చీకట్లో నీ చిరుతి పులి పవర్ ఏంటో చూపిద్దామని. అతోయ్, నీ కొడుకు పగలు పగటి చుక్క, రాత్రి అయితే రే చుక్క. పగలు పవర్ఫుల్లే, చీకటైతే చుక్కలు. చుక్కలు కాదు పాపం బావ, చీకటైతే చాలు చిక్కుల్లో పడి గిలగిలా కొట్టుకుంటాడు. ఎంతమంది ఆడవాళ్లు యముడు మొగుడుతో నరకం అనుభవిస్తున్నారో మీకు తెలియదా అత్తయ్య? తెలుసమ్మా, కానీ నీకు తెలియందేంటంటే పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే ఒక్కడే మొగుడు, అదే బయటకు వెళ్తే 100 మంది మొగుళ్ళు. పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అని. నువ్వెప్పుడొచ్చావురా? మీ ప్రవచనాలన్నీ విన్నానత్తయ్యా. నాకు డౌట్, అమ్మాయిలు బంగారం సరే, మరి అబ్బాయిల్లో 2 రకాలురా. నా కొడుకు లాంటి వాళ్ళు మేలిం బంగారం, నీలాంటి వాళ్ళు కాకి బంగారం. వామ్మో, నాకే పంచిపడిందే. నేను కాకి బంగారం సరే, మరి మేలిం బంగారం ఎక్కడున్నాడో? అందగత్తెల వల్ల గర్వం ఉన్న అమ్మాయిలు, ఆర్గ్యుమెంట్ చేసే తత్వం ఉన్న అమ్మాయిలు అనుకున్నది సాధించలేరు, సాధించింది నిలుపుకోలేరు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అలాంటి వాళ్ళు అంతే. నేను ఆత్మని, నీ సోల్మేట్. కొంచెం రైట్.
వదులు 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 ఒక అమాయకురాలి ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఆమె మాయగా ఆత్మగా నిన్ను వెంటాడుతోంది. అవును స్వామి, అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీరే నన్ను రక్షించాలి. అశాంతితో తిరిగే ఆత్మలకు శాంతి లేదు, భయపడే జీవాత్మలకు ప్రశాంతత లేదు. మీరు ఎలా అనకండి, మీరే నన్ను రక్షించాలి. లే లే. ఓం శాంతి శాంతి శాంతి. వాట్ హ్యాపెన్ సార్? ఎనీథింగ్ రా? నో నో నథింగ్. ప్రాక్టీస్ ఎక్కువైతే ఫైనల్లో జోష్ తగ్గుతుంది నా పైన. ఏమ్మా ఇంతకీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నేను బాలీవుడ్ లో హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను. చూడటానికి టేక్ వుడ్ లా ఉన్నావు. నీకు బాలీవుడ్ టాలీవుడ్ సెట్ కావమ్మా. నీ రేంజ్కి హాలీవుడ్డే కరెక్ట్. అంతేనంటారా? మీ ఆకలి తీరింది, మరి నా ఆకలో? ఏంటి సార్ మీరనేది? నా మగసిరికే సరైన సొగసరి సిరివి నువ్వు. సార్, నేను టాప్ మోడల్ అయిన తర్వాత నా లక్ష్యం నెరవేరుతుంది. మీకు నేనంటే అంతగా ఇష్టమైతే నన్ను మీ ఇంటి దాన్ని చేసుకుని ఈ వంటి మీద చేవేయండి. అప్పటి వరకు ఐ డోంట్ లైక్ దిస్, ప్లీజ్ సార్. ఆహా, నువ్వు ఐ డోంట్ లైక్ అంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఇచ్చిన పువ్వును తుంచకుండా, నచ్చిన అమ్మాయిని గిచ్చకుండా నేను ఆగలేను. డోంట్ టచ్ మీ. కోఆపరేట్ చేస్తే కొండపైన కూర్చోబెడతాను, కాదన్నావు అనుకో కాలి కింద తొక్కి పట్టుతాను.